హాస్పిటల్ ఒక పేషెంట్కి ఒక బెడ్కి 3-4 పేషెంట్లు. ఏంటన్నా ఇది? మినిమం ఒక పేషెంట్కి ఒక బెడ్ అంటూ ఉండాలి. ఏంటన్నా ఇది? అసలు ఒక బెడ్ లేదు, ఒక రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు మాకు. ప్రెగ్నెన్సీ వాళ్ళు 3. ఆవిడ ఇలాంటివన్నీ చూసే లేబర్ నా కొడుకులు ఇలాగే ఉంటారని చెప్పేసి మాట్లాడిందండి. ఆవిడ ఇలాంటి సిచ్యువేషన్ చూసే అంటే పేదోళ్ళని ఏమన్నా తట్టుకుంటారులే, ఏ మాట అన్నా చేస్తారులే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళరులే, కానిస్టేబుల్ గారు తోశారు కదా, ఆ కుర్రాడు రేపు పొద్దున సీసీ కెమెరాలు వస్తాడు. ఇప్పుడు అతనికి అర్జెంట్ గా అతను అంతసేపు అతను చేయడానికి ఒకటే రీజన్, నేను అక్కడే నిద్రపోతున్నాను, నేను ఇంటూనే ఉన్నాను. అతను చేసింది ఏంటంటే, నా భార్యకి బాగోలేదమ్మా, నన్ను కొంచెం లోపలికి పంపించని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అది వాస్తవం, అది రికార్డ్ అవుతుంది. అది వాస్తవం, అది రికార్డ్ అవుతుండే. అదేంటి దగ్గరికి వెళ్ళి పట్టు, నువ్వు ఏంట్రా లేచిందని చెప్పేసి తోసి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ లాగి బయటికి ఎరాటేసేసి మనిషిని కింద దాకా నెట్టుకొచ్చింది. ఏం చూసుకొని అంత అయ్యా డ్యూటీ కాదు, మా మనిషిని పంపించాం, నువ్వు ఎవరున్నారో లోపల పిలిపిస్తాం అనేది కూడా వాళ్ళు రెస్పాన్స్ చెప్పట్లేదు. ఇక్కడ యాజమాన్యం, ప్రైవేట్ యాజమాన్యం చెప్పట్లేదు, ఇక్కడ గవర్నమెంట్ లో ఉద్యోగం చేసే ఉన్నతాళ్ళు కూడా సమాధానం చెప్పట్లేదు. ఇక ఈ ఉన్న స్థాయిలో మేము ప్రజలకి మేము వీళ్ళకే చెప్పుకోలేకపోతే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మేము డాక్టర్లు లోపల బాగానే చూస్తున్నారని మా వాళ్ళు లోపల ఉన్నవాళ్ళు బాగానే చెప్తున్నారు, పర్లేదు అంతవరకు. అక్కడికి వెళ్ళే ఎంత ఇచ్చేది, ఇంజక్షన్ లేదంటున్నారు. ఆపరేషన్ సర్జరీ చేయాలంటే బయట నుంచి ఇంజక్షన్ తెచ్చుకోలే దుస్థితి ఎందుకు వచ్చింది అనేది మాకైతే అర్థం కావట్లేదు. అందరు బాగా చూస్తున్నారు, ఆయన చేస్తున్నారు, ఈయన చేస్తున్నారు అని అందరూ బాగానే చెప్తున్నారే కానీ ఒక ఇంజక్షన్ సర్జరీ చేయడానికి 650 రూపాయలు పెట్టి ఇంజక్షన్ తీసుకొచ్చి మేము ఇస్తే వాళ్ళు సర్జరీ చేశారు 2:30 గంటలకి. ఇది ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఈ మాట అడగటానికి ఎవరి దగ్గర ఇది లేదు. ఎలా చెప్తారు సార్? ఒక ఇంజక్షన్ 650 రూపాయలు ప్రైవేట్లో కొనుక్కొస్తే, ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంది, అక్కడికి వెళ్తే అక్కడ కూడా ప్రభుత్వ రేట్లకి ధరలకి మీకు ఇంజక్షన్ దొరికితే అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకోమంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది ఎందుకు? ప్రైవేట్గా మేము కట్టుకుంటాం ఎందుకు? మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ మా మనవరాళ్ళు కానీ తీసుకొస్తే పడుకుంటానికి 2 మనుషులు బెడ్లు వేస్తున్నారు. మేము మరి ఇంకేం చేయమంటారు? దానికి ఇంకా చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు చర్యలు తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు? ఈ పేషెంట్లు మా మిస్సెస్ దగ్గర వీళ్ళు వెళ్తే కూర్చుంటారు. ఇప్పుడు ఆయాలు ఉన్నారు, ఆయాలు వెళ్తే 200 ఇస్తే మేము తీసుకెళ్ళి చేపిస్తాం, 200 ఇస్తే మేము చూపిస్తాం. ఈ మనీ ల్యాండరింగ్ కూడా లోపల బాగానే జరుగుతుంది. మా మిస్సెస్ వచ్చిన తర్వాత డబ్బులు వేయమ్మంటే వాళ్ళందరూ అడిగితే తల 100 రూపాయలు ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు? అసలు ఈ రీజన్ ఏంటి? ఈ యాజమాన్యం ఎక్కడ ఉంది? వీళ్ళందరూ కాంట్రాక్ట్లో ఎంత కుమ్మక్కయ్యి ఎంత తీసుకుంటున్నారు, ఒక పేషెంట్కి ఏం తీసుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇలా? అక్కడ పేషెంట్ ఇస్తే అక్కడ లోపలికి వెళ్ళాలంటే మాకు ఫోన్ చేసి చెప్పడానికి కావాలంటే వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే కానీ లోపల పిల్లోడికి పాలు ఇవ్వాలంటే మాకు కాల్ వస్తుంది. అది కూడా మా పిల్లోడికి పాలు రాదు, అక్కడ గిన్నె పెట్టాము చూసుకోవాలమ్మా మీరే రావాలి. వీళ్ళు లోపల పంపించరు, మేము ఎవరితో చూసుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి? మా మనవాడిని చూడటానికి 3 రోజులు టైం పట్టింది నాకు. 3 రోజులు టైం పెట్టిన తర్వాత ఆ కౌన్సిలింగ్ ఎక్కడికి ఫోన్ చేసింది, ఆ రికార్డు కూడా మీరు చూపిస్తాను. డైరెక్ట్గా ఈ సచివాలయానికి ఫోన్ చేశారు, వీళ్ళ భర్త రావట్లే, ఎవరు రావట్లే, మా దగ్గర పేషెంట్ దగ్గర పిల్లలు లేరు, పిల్లల దగ్గరికి ఎవరు కౌన్సిలింగ్ రావట్లేదని. అంత దుస్థితి మాకు ఎందుకు జరిగిందంటే ఇక్కడ ఉన్న యాజమాన్యం కరెక్ట్ గా లేదు. డబ్బులు ఇస్తే ప్రతి ఒక్క మనిషి అవుతున్నాడు, డబ్బులు ఇస్తే ప్రతి ఒక్క బాగానే జరుగుతుంది. అంత పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు. అది ఉన్న పరిస్థితి సార్. ఇలా వీళ్ళు జరిగేది ఇది. వీళ్ళు బాగా అయితే దౌర్జన్యం బాగా ఉంది. ఇప్పుడు మేమందరం ఉన్నాం, నేను ఒక దెబ్బ కొడతా, వీళ్ళందరూ వచ్చి అన్నయ్య వచ్చి సారీ చెప్తాడు, ఆమె ఒప్పుకుంటుందా? అది వచ్చి నేను ఎస్సీని ఏఎస్సీని నేను సారీ చెప్తున్నా, ఆమె తరపున నేను సారీ చెప్తున్నాను, మీరు దయచేసి వదిలేయండి సార్. ఆమె వచ్చి అయ్యా మీరు చిన్నోళ్ళని ఏదో ఒక మాట అన్నారా, సారీ రా అనే ఒక మాట అనమంటే నేను సత్యమారే సత్యం, నేను అన్నంటే అన్నం, నాకంటే ఎటువంటి ఏం చేసుకుంటారు చేసుకోండి. ఈడ అమ్మ నీ కొడుకులు కూడా వేరేవాడు ఇలాగే తిడితే నువ్వు కూడా అలాగే కాముగా ఉంటావని తనంటే, నీ ఆ కొడుకులు నీ హస్బెండ్ నా కొడుకులు నాకు పుట్టరండి. వీళ్ళ కొడుకులు ఎక్కడ పుడుతున్నారు? వీళ్ళు రికార్డు తీసుకుంటే చెప్తాను. ఇది అండి వీళ్ళ యాజమాన్యం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలాంటి వాళ్ళని ఇలాంటి టోటల్ డ్యూటీలు వేసి, అయ్యా మీకు ఇబ్బంది ఉందా, ఏ పేషెంట్ ఎక్కడ ఉన్నారు, అమ్మా వాళ్ళ పిలువు, వాళ్ళ లోపల పిలుచురా, అతనేంటో వచ్చాడు, అతనేంటో చెప్తారనేది కూడా వీళ్ళు ఎవరు చేయరు సార్, ఎవరు పట్టించుకోరు సార్. ఒకటి నుంచి మీరు ఇప్పుడు వరకైనా లైవ్ ఇస్తానండి మీకు. 25 మీటర్ల బిల్డింగ్, 6 ఆయాలు ఉన్నారు. 6 ఆయాలను ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వీళ్ళు
6 రాయాలకి ఒక మనిషి 10,000 చొప్పున 10,000 ఇంటూ 60,000 రూపాయలు నెలకే. ఈ ఇంత గడిలోనే ఏం జరుగుతుందని వాళ్ళు అంతమంది పెట్టారు. మాకు ఆ సౌకర్యం అందించలేనప్పుడు ఇంతమందిని పెట్టి మేము ఏం చేయాలి సార్? ఎమర్జెన్సీ అమ్మా, మీకు న్యాయమే జరుగుతుంది, ఉండు ఒక్క నిమిషంలో పిలుచుకొస్తాను, లేకపోతే ఒక నిమిషంలో మీ పేషెంట్ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు, ఏ వార్డులో ఉన్నారు చెప్పయ్యా తీసుకొస్తాం అనేది కూడా లేదు సార్.